ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అన్నట్లుంది టీటీడీ వ్యవహారం. తిరుమలలో ఈగలు స్వైర విహారం చేస్తుంటే టీటీడీ అధికారులకు చీమ కుట్లైనట్లైనా లేదు. అధికారుల నిర్లక్ష్యంతో భక్తులు ఈగలు దోమలతో సహవాసం చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఫలితంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు జబ్బులను వెంట తీసుకుని వెళ్లాల్సి వస్తోంది. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది తిరుమల. జీవితంలో ఒక్కసారైనా 7 కొండల వాడిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కాంక్షిస్తారు. కుల, మత, ప్రాంతీయ, ధనిక, పేద తారతమ్యాలకు అతీతంగా దేశ నలుమూలల నుండే కాక ప్రపంచ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి తరలి వస్తుంటారు. 7 కొండలపై కొలువైన వెంకన్నను దర్శించుకొని పులకరించిపోతుంటారు. అంతటి అద్భుత పుణ్యక్షేత్రం తిరుమల. తిరుమలలో భక్తి భావంతో పాటు ప్రకృతి అందాలు ఇట్టే కట్టిపడేస్తాయి. కొన్ని రోజులుగా కొండపై పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుండడంతో చెత్తా చెదారం పేరుకుపోతున్నాయి. వీటిని టీటీడీ సిబ్బంది సరిగా శుభ్రపరచకపోవడంతో ఈగలు మోతమోస్తున్నాయి. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలతో భక్తులు కాసేపు కూర్చొని స్వామిని మనసారా తలుచుకోలేకపోతున్నారు. ఎక్కడ నిలబడినా ఈగలు చుట్టుముడుతున్నాయి. హోటళ్లు, టీ దుకాణాల వద్ద ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. భక్తులు బస చేసే గదులలో ఈగలు దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూమ్ ఇచ్చారు, శుభ్రత లేదండి, ఫుల్ దోమలు. పాపకు మొత్తం ఇవ్వండి, మొత్తం ఎలర్జీ వచ్చేసింది. ఇలా అయితే కష్టం కదండి పిల్లల్ని పట్టుకొని. ఈగలు దోమలు చాలా ఉన్నాయండి. ఫుల్ స్మెల్ ఉంది, అసలు ఉండలేకపోయామండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో పరిశుభ్రత లోపించిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో తిరగాలంటేనే భక్తులు భయపడుతున్నారు. ఈగలు దోమల వల్ల తమకు ఎక్కడ మలేరియా, చర్మ వ్యాధులు అంటుకుంటాయేమోనని భయపడిపోతున్నారు. చాలా ఈగలు, చాలా వాసన వస్తుందండి. దీనివల్ల మనకు తాగడానికి వాటర్ కూడా తాగడానికి ఇబ్బందిగా ఉంది. తినాలన్నా కానీ కష్టంగా. హోటల్లో దగ్గర కానీ టీ దగ్గర కానీ ఎక్కడైనా చాలా ఉన్నాయి ఈగలు. ఇవి ఈగలు అది ఎక్కువ ఈగలు ఉన్నాయి. వాసన కూడా ఎక్కువనే ఉన్నది. మేము రూమ్ తీసుకున్నాం, అక్కడ అంత గలీజ్ వాసన వస్తున్నది. ఏదన్నా ఈగలు అవి మందులు అవి వేసేస్తే రావు. మలేరియా, వాంతులు, మోషన్స్, జ్వరాలు చిన్నపిల్లలకు అట్లా పాడై ఏదైనా దద్దులు అవి ఇవి వస్తాయి. ఈగలు అవి ఉన్నాయి ఎక్కువగా చుట్టుపక్కల, అంటే ఆలయం చుట్టుపక్కల మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇంకా కొన్ని చోట్ల అప్పటికి టాయిలెట్స్ దగ్గర అక్కడ కొంచెం ఈగలు అవన్నీ ఉన్నాయి. ఇటీవల వ్యాధులు ప్రబలేట ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చేది. అందువల్ల వాటి గురించి కూడా కొంచెం జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటే భక్తులకు వసతిగా ఉంటుంది. తిరుమలలో ఆరోగ్య శాఖతో పాటు పలు ప్రైవేట్ సంస్థలు పారిశుద్ధ్య విధులను నిర్వర్తిస్తున్నాయి. నిత్యం దాదాపు 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా అధికారుల పర్యవేక్షణ లోపించడంతో శుభ్రతను గాలి కొదిలేశారు. దీంతో ఈగలు, దోమలు, క్రిమి కీటకాలు తిరుమలలో స్వైర విహారం చేస్తున్నాయి. తిరుమలలోని ప్రధాన ప్రాంతాలు, దుకాణాలతో పాటు ప్రసాదాలు తయారు చేసే ప్రాంతాలలో కూడా ఈగలు మోత మోస్తున్నాయి. టీటీడీ అధికారులు వెంటనే స్పందించి ఈగల నివారణకు తగిన చర్యలు తీసుకోకపోతే శ్రీవారి భక్తులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. సాక్షి న్యూస్, తిరుమల.